హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి ఫేవరెట్ రెసిపీ చూపిస్తున్నానండి. అది పులిహోర. పులిహోర అనగానే ఇది నార్మల్ పులిహోర అస్సలు కాదండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే చింతపండు పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర కాకుండా ఈసారి మీరు ఈ ఆవపొడి అల్లం పులిహోర చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్ టేస్ట్ కాకుండా ఇలాంటి డిఫరెంట్ టేస్ట్ అనేది కూడా మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఈసారి మీరు కూడా ఈ ఒక టేస్టీ అయిన ఆవపొడి అల్లం పులిహోర తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనము చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను ముందుగా ఆవపొడి కోసము ఆవాలు ఇలా మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ ఆవపొడిని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. అల్లంని కూడా ఇలా తురిమి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. ఆవాలు అలాగే జీలకర్ర కొద్దిగా వేగాక దీంట్లోకి మనము శనగపప్పు అలాగే మినపప్పును కూడా వేసుకోవాలి. అలాగే పల్లీలని కూడా వేసేసుకోవాలి. ఇలా పల్లీలు మంచిగా వేగాక దీంట్లోకి మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండులో నుంచి మనము వాటర్ని తీసుకోవాలి. మనం చింతపండు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు తీసుకుంటున్న అన్నం క్వాంటిటీని బట్టి చింతపండు అనేది వేసుకోవాలి. ఇలా మనం చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పు అలాగే పసుపుని కూడా వేసుకోవాలి. ఈ చింతపండు అంతా కూడా మనకి చక్కగా మరిగిపోవాలి, దగ్గరగా అవ్వాలి. మనము చింతపండు పులిహోరకి ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉండాలో ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువని కూడా వేసుకోవాలి. ఈలోపు మనము రైస్లోకి ఇక్కడ నేను రైస్ని తీసుకున్నాను. దాంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవపొడిని వేసేసుకోవాలి. అలాగే తురిమి పెట్టుకున్న అల్లంని కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆవపొడి అలాగే అల్లం వేసుకొని మనము రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవపొడి అంతా కూడా రైస్కి బాగా పట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం అలాగే ఆవపొడి చక్కగా మిక్స్ అయ్యేలాగా మనము రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆవపొడి వేసుకోవడం వలన పులిహోర మనకి మంచి ఘాటుగా ఉంటుంది. అలాగే చింతపండు వేసాం కాబట్టి ఆ పులుపు అనేది కూడా చక్కగా తెలుస్తుంది. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి చింతపండు కూడా చాలా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లంని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్లోకి వేసేసుకోవాలి. ఇది మనము ఈ చింతపండు అనేది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్లోకి ఇలా ఇన్స్టెంట్గా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మనము చింతపండుదంతా కూడా రైస్లోకి వేసేసుకొని మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. పులిహోరని ఇలా స్పూన్తో కాకుండా నాకైతే చేతితోటి కలిపితేనే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా నేను చేతితోటి అయితే ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. చాలా సింపుల్గా చూపించాను కదా. ఎప్పుడో రొటీన్గా చింతపండు పులిహోరనే కాకుండా ఈసారి మీరు కూడా ఇలాంటి ఆవపొడి వేసుకుని పులిహోర చేసుకోండి, తప్పకుండా నచ్చుతుంది. ఆ టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదండి. అక్కడ మనకి అల్లం ఫ్లేవర్ చాలా చక్కగా తెలుస్తుంది. అలాగే ఆవపొడి కూడా ఘాటు అనేది మనకి చక్కగా తెలుస్తుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.